ఈరోజు వెరైటీగా పాస్తా ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటది. కొంచెం స్పైసీ కావాలంటే స్పైసీగా కూడా చేసుకోవచ్చు. నేను పన్నీర్ కూడా యాడ్ చేశానండి ఈ పాస్తాలో. కిడ్స్ ఇష్టంగా తింటారు కాబట్టి. ఫస్ట్ పన్నీర్‌ని కొంచెం ఉప్పు, కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న పన్నీర్‌ని తీసి పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్‌లో కొంచెం ఆనియన్, స్వీట్ కార్న్ వేయాలండి. వేసి అవి బాగా కుక్ అయిన తర్వాత కొంచెం కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏదైనా గరం మసాలా వేసుకోవాలండి. నేను కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను ఇది. వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇటాలియన్ సీజనింగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకుంటేనే పాస్తాకి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇవి వేసిన తర్వాత ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకొని ముందుగా కుక్ చేసి ఉంచుకున్న పాస్తానే అందులో యాడ్ చేయాలండి. యాక్చువల్లీ నేను పాస్తాను కుక్కర్లో కుక్ చేశానండి. 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. వాటర్ అవుట్ చేసుకొని అది ఇందులో యాడ్ చేయడమే. బాగా మిక్స్ చేసుకోవాలండి. యాక్చువల్లీ నేను ఇందులో కొంచెం చీజ్ వేస్తానండి టేస్ట్ కోసం. లేదనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను అమూల్ చీజ్ వాడానండి. అది తురుముకొని వేసానండి వేగంగా మిక్స్ అవుతుంది అనేసి. రెగ్యులర్గా చేసుకునే పాస్తా బోర్ కొడితే ఒకసారి ఇలా ట్రై చేయొచ్చండి. ఇలా కూడా బాగుంటుంది, స్పైసీగా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా వేయించి ఉంచుకున్న పన్నీర్ని కూడా అందులో యాడ్ చేసి ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేస్తే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉన్న పాస్తా రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.